ప్రియులారా, అడ్వెంట్లో మొదటి ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను
సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ప్రియులారా, అడ్వెంటిలో మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెహోవా నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడనో సిగ్గునందడు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. పరిశుద్ధాత్మకను ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాని
నీకే మహిమా కలుగునుగాక, దేవునికి మహిమా కలుగునుగాక, కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాలనా, పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏకా కుమారా యేసు ప్రభువా, యెహోవా తనయ, లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల, మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకుపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు, ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు, పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ ప్రభువా, మా పాపముల వలన కలుగు భయంకరమైన విపత్తుల నుండి మమ్మను తప్పించి కాపాడుటకును, నీ గొప్ప శక్తి వలన మమ్మను విమోచించి రక్షించుటకును, నీ ప్రభావముతో రమ్మని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుండు నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, అడ్వెంట్లో మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. అడ్వెంటులోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము
33వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఇలాగూ వ్రాయబడి ఉన్నది. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్పు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యోధావారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చుండువాడొకడు దావీదునకుండకు మానడు. ఎడతగక దహన బలులను అర్పించుటకును నైవేద్యముల నర్పించుటకును బలుల నర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావనామాత్య దేవా, మమ్మును కనికరింపు. అడ్వెంటులోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బ్రతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావము గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు
ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇంతటితో ఈ వాక్య భాగము ముగిచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 1 నుండి 25 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలీసబెత్తు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలీసబెత్తు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడయ్యను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలీసబెత్తు నీకు కుమారుని కనును. అతనికి యోహానను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. జకర్యా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మోగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఎలాగూ చేసేననుకొని 5 నెలలు ఇతరుల కంట
బడకుండెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకములకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, అడ్వెంట్ కాలములో అడ్వెంటిలో మొదటి ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. గడిచినటువంటి అడ్వెంట్ కాలము నుండి ఈ అడ్వెంట్ కాలము వరకు ప్రతి కుటుంబాన్ని వారి వారి బిడ్డలను క్షేమకరంగా కాచి కాపాడినందుకు వందనాలు. మరలా తిరిగిన ప్రభువా, ఈ యొక్క అడ్వెంట్ ఆరాధనలో
నీ నామాన్ని గణపరుస్తున్న కుటుంబాలను దీవించండి. నీ దాసుని నాయనా, నీ దాసుని కుటుంబాన్ని బిడ్డలను కరుణించారు, కృప చూపించారు. వాక్యాన్ని విత్తుచూ ఉంటుండగా నీ దాసుని మరుగుపరిచి మీరే మాతో మాట్లాడండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, దేవుని యొక్క ఉచితమైన కృప, మహాకృపను బట్టి గడిచిన అడ్వెంట్ కాలము నుండి ఈ అడ్వెంట్ కాలము వరకు కూడా మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన బంధుమిత్రులను సురక్షితముగా కాచి కాపాడినటువంటి మరి రక్షకుడైన క్రీస్తు ప్రభు పేరట మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ, మనమందరమును కూడా మన రక్షకుడైన యేసు ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. మంచిదండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు కూడా యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీకు మరి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, అడ్వెంట్ శుభాలు కూడా మరి ఒకసారి మేము అందించడానికి సంతోషపడుతున్నాం. దేవుడు దీవించునుగాక. ప్రియమైన దేవుని యొక్క మరి కుటుంబీకులారా, చదవబడిన పరిశుద్ధ లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో అడ్వెంట్ కాలమును గుర్చినటువంటి సత్యాలు మరి మనకు తెలియపరచబడుచున్నాయి, ప్రకటన చేయబడుచు ఉన్నాయి. అడ్వెంట్ అనే మాటకు రాకడ, సిద్ధపాటు అనే చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఈ రాకడ అనే మాట మనకు లాటిన్ భాషా పదము అని జ్ఞాపకం చేసుకుంటూ, దానికి అర్థము దేవుడు మనకు దగ్గరగా జరుగుట అని అర్థాన్ని ఇస్తూ ఉన్నది. ఈ అడ్వెంట్ ఈ యొక్క కాలము మనము ప్రారంభించబడింది. ఈ అడ్వెంట్తో సంఘ సంవత్సరం ప్రారంభించబడుతుంది. అంతేకాకుండా ఈ అడ్వెంట్ కాలములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటూ, ఈ మొదటి రాకలో యేసు ప్రభు ఎలాగూ ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు అని ఆలోచన చేస్తూ ఉంటుండగా, పసిబాలుడుగా ఆయన ఉదయించినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. మొదటి రాకలో యేసుక్రీస్తు ప్రభు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డారు. మరి రెండవ రాకడ కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన కొదమ సింహము వలె ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రెండవ రాకడలో మేఘాలతో ఆయన చుట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాకలో రక్షకుడుగా వచ్చారు. రెండవ రాకడలో రాబోతూ ఉంటుండగా తీర్పరిగా ఆయన వస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సంఘము మొదటి రాకను జ్ఞాపకం చేసుకుంటూ, రెండవ రాకడ కొరకు సంఘము అనగా సార్వత్రిక సంఘం, ప్రపంచములో ఉన్న సంఘములు అన్నీ కూడా సిద్ధపడవలసినటువంటి అవసరం ఉంది అని ఈ యొక్క మరి అడ్వెంట్ కాలము హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆయన మొదటి రాక ప్రవచనాలు నెరవేరు, ఆయన రెండవ రాకడ లేఖనాల నెరవేర్పు అనేది చూస్తాం. ఈ అడ్వెంట్లో 4 ఆదివారపు ఆరాధనలు మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ మొదట రాకలో యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఇక్కడ గగనసీమలలో దేవదూతలట శాంతి గీతాలు పాడారు. రెండవ రాకడలో ఇక్కడ
మరి దేవదూతలు గీతాలు ఆలాపించరు, కానీ దేవదూతలు బూరలు మాత్రమే ఊదుతారు అనే సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అడ్వెంట్ కాలము క్రీస్తు ప్రభు మొదటి రాకలో ఆయన 2025 సంవత్సరాల క్రితమే ప్రవచనాలు నెరవేర్పు ప్రకారంగా ఆయన మన మధ్యకు వచ్చారు. ఆయన మరి రక్షకుడుగా, విమోచకుడుగా ఆయన జన్మించాడు. అయితే ఈ మొదటి రాకను తప్పనిసరిగా సార్వత్రిక సంఘం గుర్తు చేసుకుంటూ, మొదటి రాక ఎంత ప్రాముఖ్యమైనదో అంతే ప్రాముఖ్యమైనది రెండవ రాకడ. ఆ రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తున్నది. దొంగ ఏ గడియలో వస్తాడో యజమానికి తెలియని రీతిలో వస్తాడు అని దైవవాక్యము హెచ్చరిక చేస్తున్నది. కాబట్టి రెండవ రాకడ కొరకు మనం అందరమును కూడా మన ఆత్మలు సిద్ధపరుచుకోవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యం. అంటే క్రిస్మస్ పండుగకు, క్రీస్తు ప్రభు యొక్క జననానికి 4 ఆదివారపు ఆరాధనల్లో మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ సిద్ధపాటు మనం కలిగి ఉండాలని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, 4 యొక్క ఆదివారాలు అడ్వెంటులో ఫస్ట్ సండే, సెకండ్ సండే, థర్డ్ సండే, ఫోర్త్ సండే. ఈ యొక్క 4 ఆదివారాలు 4 విధములైన క్యాండిల్స్ లైట్ వెలిగిస్తాం. ఆ 4 క్యాండిల్స్ మధ్యన ఒక క్యాండిల్ ఉంటుంది, అది క్రిస్మస్కి క్యాండిల్ లైట్ చేస్తుంటాం. ఒక్కొక్క వారము వెలిగించే క్యాండిల్ కొవ్వొత్తి కొరకు ఒక చరిత్ర ఉంది. క్లుప్తంగా దాని కొరకు ఆ వారము వచ్చేటప్పుడు నేను దాని కొరకు ఒక మాటని జ్ఞాపకం చేస్తూ, ఈవేళ అడ్వెంటులో మొదటి ఆదివారపు ఆరాధనలో పాల్గొన్నటువంటి మనము ఒక క్యాండిల్ లైట్ చేస్తాం. ఆ క్యాండిల్ ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఊదా రంగు, వైలెట్, ఇట్ షోస్ రాయల్టీ, అధికారాన్ని, గౌరవాన్ని, హోదాని, ఇవన్నీ కూడా తెలియచేస్తుంది ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా. కాబట్టి ఆ ఫస్ట్ క్యాండిల్కి పేరు, ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, క్యాండిల్ ఆఫ్ హోప్. చెప్తారా? థ్యాంక్ యూ. క్యాండిల్ ఆఫ్ హోప్, నిరీక్షణతో కూడినటువంటిదట. ఆ నిరీక్షణ ఏమిటని ఆలోచన చేస్తే, యేసయ్య మొదటి రాకలో నీవు ఎలాగైతే ప్రవచనాలు నెరవేర్పుకు వచ్చావో, ఈ రెండవ రాకడలో నీవు రాబోతూ ఉన్నావు. మేము కనిపెట్టుకుంటాం, మేము సిద్ధపడతాం అనే నిరీక్షణ సార్వత్రిక సంఘము కలిగి ఉండటానికి ఇక్కడ క్యాండిల్ ఆఫ్ హోప్ అని వైలెట్, ఊదా క్యాండిల్ ఈ యొక్క అడ్వెంచులో మొదటి ఆదివారపు ఆరాధనలో వెలిగించబడుతుంది. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఈ క్యాండిల్ ఆఫ్ హోప్ అనే దాంట్లో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఏమిటి అంటే, నీవు మరలా తిరిగి రాబోతున్నావు. నిరీక్షణ, హోప్ అనే దాని కొరకు 62వ సంకీర్తన 5వ వచనాన్ని చూస్తున్నప్పుడు, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఎవరి వలన నిరీక్షణ? మనుష్యుల వలన నిరీక్షణ కలుగుదండి. మానవ జీవితాలలో నిరీక్షణ కలిగించని వాటి యందు మానవుడు నిరీక్షణ కలిగి ఉంటాడు. నిరీక్షణ లేని వాటి యందు నిరీక్షణ కలిగి ఉంటాడు. కానీ ప్రభువునకు కావలసింది ఏంటంటే, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు యందు, లోకరక్షకుని యందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ ఏంటంటే, యు విల్ కమ్ అగైన్, నువ్వు తప్పనిసరిగా వస్తావయ్యా. దట్ ఈజ్ అవర్ హోప్. మా నిరీక్షణ అదేనయ్యా, మేము నిన్ను కలుసుకుంటాం, ఎదుర్కొంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని 42వ సంకీర్తన
5వ వచనములు అంటాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. దేవుని యందు నిరీక్షణ, క్రీస్తు యందు నిరీక్షణ మనం ఉంచాలి. అందుకే రోమపత్రిక 4వ అధ్యాయములో 18వ వచనములో నీ సంతానము ఈలాగు ఉండినని చెప్పిన దానిని బట్టి తాను అనగా అబ్రహాము అనేక జనములకు తండ్రి యగునట్లు ఏ సమయములోనటండి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు భార్యాభర్తలు వృద్ధులై శరీరాలు శుష్కించిపోయి సంతానం ఇక కలగదు అనే పరిస్థితుల్లో దేవుని యొక్క వాగ్దానము యందు నిరీక్షణ ఉంచిన అబ్రహాము శారాలకు సంతానము ఇచ్చినటువంటి దేవుడట. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నమ్మిను. కాబట్టి కనిపించని దానిని నమ్మటమే నిరీక్షణ. దానినే హెబ్రీ పత్రికకారుడు అంటాడు, విశ్వాసము అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయ్యి ఉన్నది. దేవుణ్ణి చూచామా? చూడలేదే. దేవుడు ఉన్నాడు అంతే, మస్ట్ బిలీవ్. పరలోకాన్ని చూచామా? చూడలేదే. పరలోకం ఉంది, వి మస్ట్ బిలీవ్. దేవుడు ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. మనం నమ్మాలి, నిరీక్షించాలి, కనిపెట్టాలి. ప్రియులారా, లోకములో అనేకమైన వాటి యందు మనం నిరీక్షిస్తూ ఉన్నాం, కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయా? కానీ దేవుని యందు నిరీక్షించు. ఆయన ఎలాగైతే లోకానికి వచ్చాడో, ఎలాగైతే మరలా తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళాడు, తిరిగి మరలా తండ్రి యొద్ద నుండి రాబోతున్నాడు నీ కొరకు నా కొరకు అనే నిరీక్షణ కావలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నిరీక్షణ అనే దానికి చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తే, కొంతమంది ఎండలు మండిపోతున్నాయి, పంటలు పాడైపోతున్నాయి, పశువులు త్రాగటానికి నీరు లేదు, ఇదిగో జనాలు ఎంతో అల్లాడిపోతున్నారు, కాబట్టి ప్రార్థన చేయాలని మరి కొంతమంది సమాజముగా కూడి ప్రార్థనకు వెళుతున్నారట. ఒక చిన్న బిడ్డ మిట్ట మధ్యాహ్నం వారితో కలిసి ప్రార్థనకు వెళితే గొడుగు చేత్తో పట్టుకుని వెళ్ళిందట. అందరూ నవ్వుతున్నారు, అడుగుతున్నారు, ఎందుకు ఎండలు మండిపోతుంటే ఎందుకు గొడుగు తెచ్చావంటే, మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? వర్షం రావాలని కదా. దట్ ఈస్ ద హోప్. మనము అడుగుతూ ఉన్నాం, కానీ నిరీక్షణ కోల్పోతూ ఉన్నామేమో. ప్రభు మొదటి రాకడలో ఆయన ప్రవచనాలు నెరవేర్చాడు, వచ్చాడు. అలాగునే ఆయన మరలా రాబోతున్నాడు. తప్పనిసరిగా మనము నిరీక్షణ మనము కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి క్యాండిల్ ఆఫ్ హోప్, ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు, ఎదురు చూడాలి. ఈవేళ మనకి ఇచ్చినటువంటి మొదటి వాక్య భాగము పాత నిబంధన గ్రంథం ఇర్మియా గ్రంథములో 33వ అధ్యాయములో మనము 14వ వచనంలో చూస్తే, యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పినటువంటి మంచి మాట నెరవేర్చే దినములు వచ్చొచ్చు ఉన్నాయి. ప్రొఫెసీ, ప్రవచనాలు. లోకరక్షకుడు జన్మిస్తాడు. ఇక్కడ ప్రవచనాలు 15వ వచనం అంటాడు, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురు మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయాలు అనుసరించి జరిగిస్తాడు. 16వ వచనం, ఆ దినములలో యూదా వారు రక్షింపబడుదురు. ఇక్కడ మరి యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసిస్తారు. 17వ వచనములో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండేవాడు ఒకడు దావీదుకు ఉండక మానడు. కాబట్టి ఇక్కడ దాని యొక్క క్లుప్తమైన చరిత్ర ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఇక్కడ పాత నిబంధనలో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనములో ఆ దినములలో అకాలమందే నేను దావీదుకు నీతి చిగురు మొలిపించదా. ఎందుకు ఇక్కడ ప్రవక్త ద్వారా ఈ యొక్క ప్రవచనాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ దావీదు యొక్క తండ్రి యెషయి, అతని యొక్క రాజ్యాన్ని అశ్షూరులు, అలాగనే
ఇక్కడ ఉన్నటువంటి మరి బబులోను రాజ్యాలు, రోమ్ వారు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దోచుకున్నారు. రాజ్యము పతనమైపోయింది. దావీదు రాజ్యం సన్నగిల్లింది. యెష్షయి రాజ్యము మొద్దువారిపోయింది. కాబట్టి ప్రవచనం ఆ మొద్దు నుండి ఇక్కడ యేసు ప్రభు జన్మించుట ద్వారా చిగురు ఉద్భవించింది అనే మాట. కాబట్టి ఆ ప్రవచనం నెరవేర్పు కొరకే యెష్షయి 11:1 అంటాడు, యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టాను, దావీదు రాజ్యం అంతరించిపోయింది. కాబట్టి దావీదు వంశములోను గోత్రములోను అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఈ ప్రవచనాలు ప్రవచించిన తరువాత సుమారు 750 సంవత్సరాల కట యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము జరిగింది. ప్రియులారా, ప్రవక్తలు ప్రవచనాలు లేవు, దేవుని స్వరము వినబడలేదు, సంఘము కనుపెడుతుంది, ప్రార్థిస్తూ ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ప్రవచనాలు నెరవేర్పు జరిగి 3 యెష్షయి యొక్క రాజ్యము చిగురించింది. దావీదు వంశములో యేసు ప్రభు జన్మించాడు, నీతి చిగురు అని నామకరణము చేయబడినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో క్యాండిల్ ఆఫ్ హోప్ అనేది మన జీవితాల్లో ఆశలు అడియాశలు అయిపోయినప్పుడు నీతి చిగురైన యేసు ప్రభు మన జీవితాల్లో జీవిస్తూ ఉంటాడుగా, మూడివారిన మన బ్రతుకుల్లో తిరిగి మరలా ఆ నీతి అనే చిగురు ఉద్భవిస్తూ ఉన్నది. చక్కటి ఫలాలు ఫలించటానికి దేవుడు కృప చూపుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు చిగురుగా ఉద్భవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క మార్గములు సరళము చేయటానికి ఒక దూత కావాలి. మలాకీ ప్రవక్త అంటాడు, నాకు ముందుగా నీకు ముందుగా నా దూతను పంపిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మార్గాలు సరళము చేయటానికి ఒక దూత కావాలి. ఆ దూత జననమే లూకాసు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 25 వచనాల్లో ఇక్కడ వ్రాయబడినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఆ దూత ఎవరు అంటే యోహానే. ఆ యోహాను తల్లిదండ్రులు ఎవరంటే ఎలిజబెత్, జకర్యాలే. కాబట్టి ఈ యొక్క మరి ఆ ఎలిజబెత్ ఎవరు అని ఆలోచన చేస్తే అహరోను కుమార్తెలలో ఒకరట. ఆమె యాజకుల కుటుంబం నుండి వచ్చినటువంటి స్త్రీ అని చెప్పబడుతూ ఉన్నది. జకర్యా ఎవరు అంటే యాజకుడుగా ఆయన ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఎలిజబెత్ అనే మాటకు దేవుని యొక్క ప్రమాణము అని జ్ఞాపకం చేస్తూ, జకర్యా అనే మాటకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ గాడ్ హ్యాస్ రిమెంబర్డ్, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ప్రియులారా. ఈ లూకాసు సువార్త 1వ అధ్యాయం 6వ వచనములో వారి కొరకు జకర్యా, ఎలిజబెత్తులట ఇద్దరు ప్రభువు యొక్క సకలమైనటువంటి ఆజ్ఞలు చెప్పున, న్యాయ విధులు చెప్పున వారు ఎలాగున్నారట, నిరపరాధులుగా వారు నడుచుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క దృష్టిలో నిరపరాధులుగా ఉంటున్నారు. ఎలిజబెత్ మరియకు బంధువురాలు అని సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మరి చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. అటువంటి వంశములో జకర్యా యాజక వృత్తి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ ధూపవీధిక కుడివైపున గబ్రియేలు దేవదూత నిలవబడి అక్కడ చెబుతున్న మాట, నీ ప్రార్థన వినబడింది, నీ కుమారుడు కలుగుతాడు. అయితే ఇక్కడ తనకు వంశము లేదు, అంతరించిపోతుంది అని అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు, కానీ నిరీక్షించలేకపోతున్నాడు. తనలో నిరీక్షణ కొదువైపోయింది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ లూకాసు సువార్త 1వ అధ్యాయం 18వ వచనములో, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలవాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా అక్కడ కొంత అతడు ఏం చేస్తాడు, నిరీక్షణ కోల్పోయాడు. మేము వృద్ధులుగా ఉన్నాం, ఇది మాకు ఎలాగూ సాధ్యము,
అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా 20వ వచనములో దేవుని యొక్క యాజకత్వము చేసి దేవుని యందు నిరీక్షణ లేనివాడిగా ఉన్నాడు కాబట్టి జకర్యాతో దూత అంటూ ఉన్నది, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు కూడా నీవు ఎలాగుంటావంటే నీవు మోగవాడివై ఉంటావు అంటూ ఉన్నావు. కాబట్టి దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్పు జరిగింది. ఆయన మరలా రాబోతున్నాడు, నిరీక్షించు, ఎదురు చూడు. ఆయన తప్పనిసరిగా తిరిగి రాబోతున్నాడు. సంఘము పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి, ఎత్తబడాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం లేఖనాన్ని చదువుతున్నప్పుడు ఆయన త్రోవలు సరాలము చేయటానికట అరణ్యములో ఒకరి శబ్దము అంటూ ఉన్నాడు. యేసు ప్రభు కంటే 6 మాసాల ముందుగా యోహాను యొక్క జననం జరిగింది ప్రియుల. ఆయనట ఎంతో పవిత్రంగా పెంచబడ్డాడు. ఆయన ఆహారము అడవి తేనె మిడతలు తోలుదట్టి ధరించి ఉన్నాడు. ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు, ఇదిగో లోకపాపంలో మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. మలాకీలో సెలవిచ్చిన ప్రవచన ప్రకారంగా ఆయనకు ముందుగా నా దూతను పంపిస్తున్నా. ప్రభువుకి ముందుగా 6 మాసాల ముందుగా వచ్చినటువంటి దేవుని దూత, దేవుని యొక్క మార్గం సరళము చేయటానికి వచ్చిన దూత. కానీ ఇక్కడ జకర్యా నిరీక్షణ కోల్పోయాడు. నిరీక్షణ అనగా కనబడని దాని యందు ఉన్నదని విశ్వసించటమే. అబ్రహాం నిరీక్షణ లేనప్పుడు నమ్మాడు, పొందుకున్నాడు. జకర్యా కోల్పోయాడు కాబట్టి దాని పర్యవసానం ఏంటంటే కుమారుడు కలిగే వరకు కూడా మౌని అయి ఉన్నాడు. మాట్లాడటానికి అవకాశము లేదు ప్రియులారా. ఇక్కడ ప్రవచనాలు నెరవేర్పు చూస్తా ఉన్నాం. యెషయా గ్రంథములో ఇచ్చినటువంటి ప్రవచనం ప్రభు మొదటి రాక, ఆ ప్రవచనాలు నెరవేర్పు ఇక్కడ ప్రభువునకు ముందుగా యోహాను జననం. 3వ మాట ఆలోచన చేస్తున్నప్పుడు ముగింపుగా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో ఆయన మనలను అంధకార సంబంధమని ఎవరు? ప్రవచనాలు నెరవేర్పు ప్రకారంగా లోకములో రక్షకుడిగా ఉద్భవించినటువంటి క్రీస్తు ప్రభు. ఆ ప్రవచనాలు యందు నిరీక్షించినటువంటి సార్వత్రిక సంఘానికి గొప్ప వెలుగు కలిగింది, జీవము కలిగింది. కాబట్టి ఆ యేసు క్రీస్తు ప్రభు యందు నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అందుకని అంటాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యందు రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచూ ఉన్నది. కాబట్టి మన నిరీక్షణ సిగ్గుపరచదు. దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం. ఆయన యొక్క ప్రవచనాలు నెరవేర్పు జరిగింది. అలాగనే లేఖనాలు నెరవేర్పు 2వ రాకడలో రాబోతున్నాడు. ఈ మొదటి రాకలో యేసు ప్రభు యొక్క జననాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఆయన యొక్క ఈ జననము ద్వారా 2వ రాకడ కొరకు సిద్ధపడదాం. ఆ 2వ రాకడలో సిద్ధపడినటువంటి సంఘముగా మనము ఎత్తబడదాం. ఆయన యందు నిరీక్షణ ఉంచుదాం. నిరీక్షణ సిగ్గుపరచదు. అలాగున మనమును కూడా మొదటి రాకడలో తెచ్చిన రక్షణ పొందుకొని 2వ రాకడలో మనం ఎత్తబడటానికి ఇక్కడ క్యాండిల్ ఆఫ్ హోప్, ఆ నిరీక్షణ మనం కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగా చేయమో నాయంత
రంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నాను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నిరక్షణానంద మోనా కుమారాల పోటెంచుము. సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులరా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్రార్థన. లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువా, నీకే స్తోత్రాలు. నాయనా, ఇదిగో తండ్రి, మొదటి రాకలో మా రక్షకుడుగా జన్మించారు. నాయనా, తిరిగి మరలా నా ప్రభా రెండవ రాకడలో తండ్రి మీరు మమ్మలను కొనిపోవటానికి నాయన రాబోతున్నారు. మేము తండ్రి సిద్ధపాటు కలిగి ఉండటానికి కృప చేయండి. అడ్వెంటులో మొదటి ఆరాధనలో పాల్గొని నిన్ను ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, ఇదిగో తండ్రి నాయనా, ఈ యొక్క క్రిస్మస్ పండగ కొరకు నాయనా ప్రభువా అడ్వెంటులో 4 ఆదివారాలు మేము సిద్ధపాటు కలిగి ఉండటానికి కృప చేయండి. ప్రభువా, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి ఆనందాన్ని కలుగు చేయండి, సంతోషాన్ని కలుగు చేయండి, ఆయురారోగ్యాలు కలుగు చేయండి. దేవా, నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి నా ప్రభువా, పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు నాయన, నీ దాసురాలు కొరకు నాయన ప్రభువా, యవన బిడ్డలు అలాగే ప్రభా ఇదిగో తండ్రి నీవు ఇచ్చినటువంటి బిడ్డ కొరకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. కుటుంబముగా జరిగిస్తున్న సేవను బట్టి నాయన ఫలింపు కలుగు చేతండి. అనేకుల రక్షణ కొరకు ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తున్నా. అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండి నాయనా. కుటుంబాల్లో తండ్రి కలతలు దూరపరచండి ప్రభువా. ఇదిగో తండ్రి అనేక మంది నా ప్రభు ఆర్థిక బలహీనులుగా ఉన్నారు, వారిని ధైర్యపరచండి ప్రభువా. ఇదిగో తండ్రి ప్రయాణాలలో ఉన్నారు, క్షేమకరమైన మార్గాల్లో నడిపించండి. చంటి బిడ్డ తల్లుల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి చల్లటి వాతావరణంలో ఎవరు ఎటువంటి బలహీనులు కాకుండా బలపరచుమని ప్రార్థన చేస్తాం. నీ సన్నిధి ఆయన ప్రతి ఒక్కరిపై కూడా ప్రకాశింపచేయమని, అడ్వెంట్ శుభాలతో నింపుమని నా ప్రభా. అలాగే యవనస్తులు తండ్రి వారి యొక్క ప్రభా విద్య కొరకు, పరీక్షల కొరకు, ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు ప్రభువా వారి యొక్క నా తండ్రినైనా వివాహాల కొరకు ప్రార్థన చేస్తారు. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా ఇందిన ఆహారము నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక.
ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీవే తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనేయచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.